ఓకే. యేసుక్రీస్తు నామంలో వందనాలు దైవ సేవకులు. ఈ వీడియో చూస్తున్న వారికి, ఇది గొల్లపల్లి గ్రామము. ఈ ఇల్లు ఖాళీ ఎన్ని రోజులైంది? ఇల్లు ఖాళీ ఒక వారం అయింది. పాపము మరి ప్రభువును నమ్మలేదు, కానీ మనకు దేవుని ప్రేమతో మరి కుటుంబాల దగ్గర చూడటం వచ్చాము. దైవ సేవకుడికి నాకు తీసుకొచ్చాడు. మరి పాపం విధవరాలు కొడుకుని పట్టుకొని మరి జీవిస్తుంది. మరి చక్కట ఒక ఇల్లు కట్టి ఉన్నది. మరి ప్రతి మానవుడికి ఇల్లు అనేది అవసరం. కానీ ఇల్లు ఎట్లా కాలిందంటే, అక్కడ తాళ చెట్టు ఉంది, అక్కడ పిడుగు పడితే ఆ పిడుగు గాలి విసిరేసరికి ఆ పిడుగు ఈ ఇంటి కాడ వచ్చి తగిలింది. గాలి విసిరేసరికి ఆ పిడుగు ఇంటి దగ్గర పడి ఈ ఇల్లు కాలటం జరిగింది. ఇల్లు కాలి మొత్తం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఓడ్లైనా, బియ్యమైనా, డబ్బులైనా ప్రతి వస్తువు మొత్తం మాడి మస్ అయిపోయిందండి. పాపం చాలా బాధపడుతున్నది. ఇక్కడ పక్కన చిన్న గుడిచే వేసారు, టాటాకులు గుడిచే. మరి ఇలాంటి మరి ఈ పరిస్థితులు చూస్తే ఎవరికైనా చాలా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఇంతేనా నా బతుకు అనేది పరిస్థితి వస్తుంది. కానీ అలా కాకుండా పాపం కొద్దిగా ధైర్యం చేసుకుని ఉంటున్నారు. మరి ధైర్యం చేసుకుని ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తినటానికి వాళ్ళకి ఏమీ లేదు. కంప్లీట్గా బియ్యం నాకు తెలిసి కనీసం పొయ్యి కూడా లేదు, ఎక్కడ అన్నం గిన్నె కూడా లేదు, ఏం కనపడలేదు. అసలు ఏం తింటున్నారో ఏంటో తెలియదు. మరి ప్రార్థించండి. మరి ఇలాంటి బీద ప్రజలకి, లేకపోతే బీద కుటుంబాలకి మీ వంతు మీరు సహాయము, ఒకవేళ బట్టలైనా, బియ్యమైనా, డబ్బులైనా, మీరు ఏదైనా మీకు తోసినంత సహాయం ఇలాంటి బీదలకి మీరు సహాయం చేయగలరని మీకు దేవుని ప్రేమతో నేను దైవ సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను. ఇదే ఇల్లు కాదండి, ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు కాలిపోయింది. ఇంకొక ఇల్లు అటు కాలిపోయింది. ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్తాము, అది కూడా చూపిస్తాం. మరి ఇది ఛత్తీస్గఢ్ ప్రజలు లేకపోతే 1 ఎకరము, 2 ఎకరము, లేకపోతే వ్యవసాయం చేస్తే వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటోళ్ళు. వ్యవసాయం మీద ఆధారపడి ఒడ్లు అంతా పండించిన అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారనమాట. ఈ ఇంట్లో పెడితే మరి ఇలా జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేరు, అనుకోరు. కానీ అనుకోకుండా ఇలా జరిగింది పరిస్థితి. మరి ప్రార్థించండి. ఒకవేళ స్వయంగా మీరు ఈ కుటుంబాన్ని మేము చూస్తాం అనుకుంటే మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు, మనల్ని సంప్రదించవచ్చు. మీకు తీసుకొస్తా ఈ కుటుంబాల దగ్గర. చూడండి, అసలు ఇగో పెద్ద పెద్ద దూలాలు, మంచిగా దూలాలు వేసి మంచి ఇల్లు కట్టి ఉన్నారు. దూలాలు, దర్వాజాలు మొత్తం కాలిపోయినాయి. ఇది పరిస్థితి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, గొల్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో దైవ సేవకుడు పరిచర్య చేస్తాడు. ఇక్కడ పక్కనే చర్చి ఉంది అనమాట. మా గ్రామం ఇలా జరిగింది గారని నాకు మరి చూపెట్టడానికి తీసుకొచ్చారు. చూద్దాం ఒకసారి రండి అని చెప్తే చూపెట్టడానికి తీసుకొచ్చారు. మరి ప్రార్థించండి. మరి ఇలాంటి అడవి ప్రాంతాల్లో మరి మేము పరిచర్య చేస్తున్నాము. మరి ఇలాంటి ప్రజలు కూడా మీ వంతు మీరు సహాయ సహకారాలు కావాలని మీకు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక ఫోటో తీ.